హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఇవాల్టి వ్లాగ్ అయితే ఫైనల్గా పెళ్ళి వ్లాగ్ అనమాట. సో పెళ్ళి రిసెప్షన్ వ్లాగ్. రిసెప్షన్ అయితే మేము ఆఫ్టర్నూన్ పెట్టుకున్నాం. నైట్ 7:11 నా పెళ్ళి ముహూర్తం అయితే పడిందనమాట. సో నైట్ రిసెప్షన్ అనేది కొంచెం జరగని పని అని చెప్పేసి మేమైతే ఆఫ్టర్నూన్ పెట్టేసుకున్నాము. ఆఫ్టర్నూన్ పెట్టుకున్నా కూడా చాలా హడావిడి అయిపోయిందనమాట. అండ్ ఇవైతే మొత్తం అక్కడ పెట్టిన ఫ్లెక్సీస్ నాకు చాలా చాలా బాగా నచ్చేసాయి. ఈ థీమ్స్ చాలా బాగుందన్నమాట. అసలు పెళ్ళి ఫొటోస్లో ఇంత మంచిగా ఈ అనిపించడం నాకు అయితే నిజంగా చాలా బాగా నచ్చింది. అసలు నా పెళ్ళి నేను ఎక్స్పెక్ట్ చేయలేనంత గ్రాండ్గా జరిగిందనమాట. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కళలో కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంత బాగా జరిగింది. అండ్ చాలా చాలా బాగా చేశారు మా బావ వాళ్ళైతే. అండ్ నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. పెళ్ళికి అసలు ఎలా ఉంటానో ఏంటో అనుకున్నాను. ఫీవర్ వచ్చేస్తుందేమో, అందరినీ మిస్ అవుతానేమో, లేదంటే మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ అనమాట. అసలు పెళ్ళి రోజు నేను వీడియో తీసుకోవాలని కూడా నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. మార్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు కార్లో తీసుకొస్తారు కదా, అప్పుడైతే ఫుల్గా ఏడ్చుకునే ఉన్నాను. ఇంకా అసలు వీడియోస్ మనం చూస్తూ ఉంటాం కదా యూట్యూబ్లో, ఆ అప్పగింతల వీడియోస్ అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నప్పుడు ఎలా వీడియో తీసుకుంటారా అని నాకు అనిపిస్తుంది. కానీ అసలు చాలా కష్టం, అస్సలు తీసుకోలేమో. నేనైతే అసలు మార్నింగ్ నాకు అసలు ఫుల్ మూడ్ ఆఫ్లో ఉన్నా అనమాట. అండ్ కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా హడావిడి చూసి కొంచెం నా మూడ్ అయితే చేంజ్ అయింది. అప్పుడైతే కొంచెం నార్మల్గానే ఉన్నాను. ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు మాత్రం చాలా ఏదో తెలియని భయం అనమాట. ఎందుకో మరి పెళ్ళి అన్నప్పటి నుంచి భయం అలానే ఉంది, ఇప్పటికీ అలానే ఉంది స్టిల్. ఇప్పటికిప్పుడు కొంచెం అలా అలవాటు అవుతుంది. 1 month అయిన తర్వాత, పెళ్ళి 1 month అయిన తర్వాత కొంచెం ఏదో నార్మల్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇది నా రిసెప్షన్ లుక్. మీకు లుక్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. శారీ చూస్తే అంత నచ్చలేదు ఎవరికి కూడా. అండ్ కడితే మాత్రం చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సో బ్లౌజ్కి నేను మినిమల్గా మగ్గం వర్క్ ఉన్నది చూస్ చేసుకున్నాను అనమాట. అండ్ ఈ ఎంట్రీ అయితే నాకైతే ఒక డ్రీమ్ అనమాట. ఇలాంటి ఎంట్రీలో నేను కూడా వెడ్డింగ్ చేసుకోవాలి అని నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది. అరేంజ్మెంట్స్ అంతా కూడా చాలా బాగా చేశారు. సో మొత్తం అంతా ఒక ఈవెంట్ ఆర్గనైజర్ దగ్గర అనమాట. మొత్తం ఆ సెటప్ కానీ, ఆ డాన్సులు కానీ, ఆ యాంకరింగ్ కానీ అంతా ఒకే సెటప్. అండ్ నేను ఫోటో ఆల్బమ్ వచ్చిన తర్వాత మొత్తం అన్నీ కూడా క్లియర్ కట్గా వీడియోస్ పెడతాను. ఇది ఎవరెవరో వీడియోస్ తీసినవన్నమాట. క్లిప్స్ అన్నీ నేను నా ఫోన్లో యాడ్ చేసుకొని ఎడిట్ చేసుకున్న క్లిప్స్. సో అంత మంచిగా అనిపించకపోయినా ఇది నా లుక్. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ పెళ్ళి కూతురు లుక్స్ అయితే నాకు అన్నీ కూడా చాలా బాగా నచ్చేసినాయి. మా పిన్ని చాలా చాలా అసలు అంత తక్కువ టైంలో అంత మంచిగా రెడీ అవుతానని కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. బట్ ఆ టైంకి అలా మంచిగా రెడీ చేసేసిందనమాట మా పిన్ని. అండ్ మా సిస్టర్స్ అందరూ కూడా, మా కజిన్స్ చాలా బాగా హెల్ప్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎవరైతే నాకు హెల్ప్ చేసి ఉన్నారో అందరికీ కూడా, నా పెళ్ళికి వచ్చి హెల్ప్ చేశారో వాళ్ళ పెళ్ళికి మాత్రం నేను ఖచ్చితంగా వెళ్ళాలి అని అయితే నేను ఫిక్స్ అయ్యాను అనమాట. అండ్ నా ఎంట్రీ అయితే ఇలా ఉంది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఇంకొక వీడియో కూడా ఉంటుంది, అది కూడా పెడతా. ఇదైతే రిసెప్షన్ వ్లాగ్. ఆఫ్టర్నూన్ ఫుడ్ కానీ అంతా కూడా అరేంజ్మెంట్స్ అంతా కూడా బాగా సెట్ అయినాయి. నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది. అండ్ దీని తర్వాత మళ్ళీ ఇంకా తర్వాత కార్యక్రమాలు ఉంటాయి కదా, వాటికి మళ్ళీ రెడీ అవ్వడానికి మళ్ళీ టైం అనమాట. అప్పటికప్పుడు రెడీ అయ్యేది అసలు చాలా కష్టం, కానీ అలా కుదిరిపోయింది. చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ నా లుక్ కూడా ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. పెళ్లి శారీ అయితే మా అత్తయ్య వాళ్ళు తీసిన శారీ, అది కూడా చాలా బాగుంది. లుక్ అయితే బాగుంది, చూడ్డానికన్నా లుక్ వైజ్ చాలా చాలా బాగున్నాయి. ఇంకా పెళ్లి ఫోటోలు వచ్చిన తర్వాత మీకు షేర్ చేస్తా. అండ్ ఇది మొత్తం వ్లాగ్ అనమాట. అక్కడ చేయాల్సినవి కొన్ని ఉంటాయి కదా,
సో కోర్స్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అంటే ఇలాంటివి కామన్. నేను కూడా చాలా పెళ్లి కూతురు పెళ్లి కొడుకులకి చేపించాను అనమాట. ఇలా చెప్పండి, పేర్లు చెప్పుకోండి, ప్రపోజ్ చేయండి, ఇలాంటివన్నీ చేపించారు. సో అక్కడ ఒక కొన్ని ఫొటోస్కి స్టిల్స్ ఇచ్చేసి ఇంకా స్టేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. సో ఇప్పుడైతే ఫుల్ ఫొటోస్ మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా నైట్ వ్లాగ్ పెడతాను, జస్ట్ స్టే ట్యూన్గా.